ఇవాళ దీన్ని మనం నిన్న విష్ణుమూర్తి ప్రార్థనతో ప్రారంభించాం కాబట్టి ఇవాళ గరుత్మంతుని ప్రార్థనతో ప్రారంభిద్దాం. గరుత్మంతుని యొక్క ప్రార్థనను నన్నయ్య గారు చేశాడు, అమృతాహరణ ఘట్టంలో చేశారు. సరే, అవి ప్రసిద్ధమైనవే. నాకు ఇంకో చిత్రమైన ప్రార్థన కనపడింది, ఈ పురాణానికి తగిలింది. ఎందుకంటే పురాణం అంతా పాపాలు శిక్షలే కదా. పాపాలు పోగొట్టే శక్తి గరుత్మంతుని గుందుట. గరుత్మంతుని రెక్కల చప్పుడు గుందుట. రాబందుల రెక్కల చప్పుడు అని మహాకవి శ్రీశ్రీ అంటాడే, అలాగే గరుత్మంతుని రెక్కల చప్పుడుకి మన పాపాలు పోగొట్టగలిగే శక్తి ఉందట. ఆ మాట ఎవరు చెబుతారు అంటే, శశాంక విజయం అని ఒక కావ్యం ఉంది, తారా శశాంక విజయం, శేషం వెంకటపతి అని రాస్తాడు ఆయన. అందులో ఒక సందర్భంలో గరుత్మంతుని స్తుతిస్తూ ఓ పద్యం చెబుతాడు. చలిత స్వర్ణ తుషారరోప్య నగముల్, చలిత స్వర్ణ తుషారరోప్య నగముల్, సంక్షోభితాంబోధముల్, సంక్షోభితాంబోధముల్, ఫలదాశాని కురుంబముల్, పరిలుటద్ బ్రహ్మాండముల్, ఫలదాశాని కురుంబముల్, పరిలుటద్ బ్రహ్మాండముల్, సైకత స్థలిత అంభోనిధి గర్తముల్, సైకత స్థలిత అంభోనిధి గర్తముల్, ఘమ ఘమ త్రయ్యంత గ్రంథములౌ, ఘమ ఘమ త్రయ్యంత గ్రంథములౌ, పులుగున్రాయని రెక్క మొక్కగములు, పులుగున్రాయని రెక్క మొక్క నికురంబుల్, పాపు పాపౌఘముల్, పులుగున్రాయని రెక్క మొక్కని కురంబుల్, పాపు పాపౌఘముల్. గరుత్మంతుని యొక్క రెక్కలని వర్ణిస్తున్నాడు ఇక్కడ. గరుత్మంతునికి విష్ణుమూర్తికి వాహనమయ్యేంత యోగం ఎందుకు పట్టిందండి? మనం ఒక చిన్న లారీ మీదో, ట్రక్కు మీదో, వ్యాన్ మీదో, లేకపోతే మన బండి మీదో ఓ దేవుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లే అవకాశం వస్తేనే నా పుణ్యం పుచ్చింది అంటాం కదా. శాశ్వతంగా విష్ణుమూర్తికి వాహకంగా ఉన్నాడే గరుత్మంతుడు, శాశ్వతంగా శివుడికి వాహనంగా ఉన్నాడే నందీశ్వరుడు, శాశ్వతంగా అమ్మవారికి వాహనంగా ఉందే సింహం, శాశ్వతంగా వినాయకుడికి వాహనంగా ఉందే ఎలక. అవంత పుణ్యం చేసుకున్నాయి. అవి పుణ్యాలు చేయలేదు, త్యాగం చేసాయి. త్యాగం పుణ్యం కంటే గొప్పది. మనం ఎంతసేపు పుణ్యం అని బట్టుకు ఎడుతున్నాం. ఇక్కడ పుణ్యం వేరు, త్యాగం వేరు. మనం పుణ్యం అంటే మన దృష్టిలో ఏమిటంటే ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, అక్కడ స్నానం చేయడం, దీనివల్ల దీనికే మనం ఆశపడతాం. ఇక్కడ కోటి పుణ్యక్షేత్రాలు తిరిగినా రానటువంటి పుణ్యం ఒక అనాథ ప్రేతాన్ని దహనం చేస్తే వస్తుంది. అది వేళ ప్రధానాంశం విషయం. అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలము లభేత్ అంటారు గరుడ పురాణంలో ఉన్నమాట. ఒక అనాథ ప్రేతం, ఎవ్వరూ పట్టించుకోనటువంటి శవాన్ని, కులమత భేదం, స్త్రీ పురుష భేదం ఏమీ లేకుండా అదేమిటి అలా వీధిలో వదిలేశారు? ఏమో వాళ్ళంతా ఆ గొడవ నాకెందుకు, బంధువులో మిత్రుడు, నేనున్నాను కదా, నేను మనిషినే కదా, నాలాంటి మనిషే కదా, రేపు నాకు ఈ గతే పట్టచ్చు అని తను నలుగురిని పోగేసి చందా వేసుకుని అనాథ ప్రేతాన్ని తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకుండా దహన కార్యక్రమం నిర్వర్తిస్తే కైలాసంలోకి మొట్టమొదటి ప్రవేశం వాడికే ఉంటుంది. శివుడు స్వయంగా స్వాగతం చెబుతాడు. అది మన పురాణాల విశిష్టత. పుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు, జ్ఞాన త్యాగానికి ప్రాధాన్యం ఇచ్చారు. మనం ఇవాళ ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామంటే అనాథలు, ప్రేతాలు, సంస్కారాలు పక్కనట్టండి. అసలు ఎవరింట్లోనైనా ఎవరన్నా పోయారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే మనం భయపడిపోతున్నాం. వెళ్ళకూడదు, మంగళవారం, శుక్రవారం పొద్దుపోయింది, ఎన్ని వంకలు ఎగ్గొట్టేయడానికి. అదే వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందనుకోండి, మనకు శుభలేఖ పంపకపోయినా వెళ్ళిపోతాం. ఎందుకంటే పెద్ద హోటల్లో, అశోక హోటల్లో పెట్టారు, చాలా బాగుంటుంది. మనకు పిలవకపోవడం ఏంటి? మా వెలువిడిచిన మేనమావ, తోడుళ్ళు, తమ్ముడు, కొడుకు, లెక్కల ట్యూషన్ చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు బావమరిదే, ఎంత దగ్గర చుట్టరకమో, వెళ్ళిపోతాం అక్కడికి. వాళ్ళు నిన్ను పిలవలేదు, సిగ్గులేదు వెళ్ళడానికి. ఎందుకంటే వాళ్ళు డబ్బున్నవాళ్ళు, వాళ్ళు నాయకులు, వాళ్ళు పుణ్యాత్ములు కాదు, నాయకులు, డబ్బున్నవాళ్ళు, వెళ్ళిపోతాం. ఈ పోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మనకు దగ్గర బంధువులైనా సరే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళకి ఏం పదవులు లేవు, వెళ్ళాం. పైగా వాళ్ళ ఇంట్లో ఏమిటో మొదటి నుంచి అన్నీ అంతే. ఇది ఒక దురదృష్టం. ఇక్కడ ఈ వ్యాఖ్యానాలే మారుకోవాలి. భగవంతుడికి వాహనాలుగా మారిన వారు ఎవరైనా, మీరు తిరుపతి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు వాహనాల వైభవం ఉంటుంది కదా, ఒక్కో రోజు ఒక్కో వాహనం మీద ఊరేగుతారు. ఆ వాహనాల చరిత్ర వినండి, పెద్దల ప్రవచనకర్తలు ఆ వాహనాల చరిత్ర చెబుతారు. గరుత్మంతుడికి అంత వైభవం ఎందుకు వచ్చింది? ఆయన ప్రపంచంలో అన్నిటికంటే తల్లి దాస్యాన్ని విముక్తులను చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు.
అందుకోసం అమృతాన్ని తీసుకొచ్చాడు. ఆ అమృతం మళ్ళీ దేవేంద్రుడు ఏం చెప్పాడు, నువ్వు పట్టుకెడితే మాకు ఇబ్బంది లేదయ్యా, అది నాగులకు ఇస్తున్నావు, పాములకి, అవి విషపురుగులు, మామూలుగానే అవి ప్రజల్ని హింసిస్తాయి, చంపేస్తాయి, నువ్వు అమృతం కూడా ఇస్తే వాటికి చావు ఉండదు, అప్పుడు ఇంకా హింసిస్తాయి. ఎందుకంటే పాము ఏ అమృతము తాక్కుండానే మామూలుగానే 400 ఏళ్ళు బతుకుతుంది. పాముని ఎవ్వరూ చంపకుండా ఉంటే 400 years దాని ఆయుర్దాయం. మనకు కనపడితే ఏదో సన్న పాము అనుకుంటే కుదరదు. అబ్బే, దానికి ఏమి ఆరోగ్యశ్రీ పథకం కూడా అక్కర్లేదు, హాయిగా ఉంటుంది. 5 లక్షలు 10 లక్షలు చేయాల్సిన పని కూడా ఏం లేదు, దానికి అవసరం లేదు అసలు. అది ఆసుపత్రికి వస్తే మిగిలిన వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి. 400 ఏళ్ళు బతుకుతుంది. కాకండి తుఫాన్ రాకపోతే 100 ఏళ్ళు బతుకుతుంది. కాకిని చిరంజీవి అంటారు, సంస్కృతంలో మాట అది. చిరంజీవి అంటే కాకి, అమరకోశంలో ఉంటుంది. తుఫాన్ వస్తే కాకి బాణం వేస్తే చచ్చిపోతుంది. కాకుల కోసం బాణం వేసేవాళ్ళు ఇంకా పుట్టలేదు, కాకి మాంసం తినేవాళ్ళు లేరుగా. అందుకే కాకి అలా సావదు. హింసలో ఎప్పుడు కాకి సావదు, సాధారణంగా బతుకుతుంది. కాకి మరణం ఏదో ఒకటి ఉండాలిగా, తప్పదు. హిరణ్యకశిపుడు కూడా మరణం ఉంది, రావణాసురుడికి ఉంది, కాకి లేకపోతే ఎలా? కాకి దేవుడు ఏం మరణం పెట్టండి, తుఫాన్ వస్తే కొన్ని 100 కాకులు చచ్చిపోతాయి. ఆ గాలి కూడా పడదు వాటికి. మామూలుగా గాలి వీచినంతకాలం 100 ఏళ్ళు బతుకుతాయి. ఒక కాకి ఏ తుఫాను రాకపోతే 100 ఏళ్ళు బతుకుతుంది. పామును ఎవరు ప్రత్యేకించి చంపకపోతే 400 ఏళ్ళు బతుకుతుంది. ఎటువంటి ఆహారము లేకుండా కేవలం గాలినే ఆహారంగా తీసుకుంటూ పాము వారం రోజులు ఉండగలదు. మానవ జన్మ ఒక్కటే గొప్పదంటే ఎలాగా? చాలా ఉన్నాయి గొప్పవి. మనం పొద్దున్న 8:30 దాటిందంటే టిఫిన్కి ఆగలేం. ఇంత చేసి మనం తినేది ఎంత అంటే, ఒక ఇడ్లీ తక్కువ, 2 ఇడ్లీ ఎక్కువ. వీడికి ఎంత పెట్టాలో తెలియదు. దీంట్లోకి మళ్ళీ 3 చట్నీలు 2 సాంబార్లు, ఇంత చేసి తిండి 2 ఇడ్లీ. ఇదో తద్దినం, అది అధిక మాసం తద్దినం. ఇప్పుడు తినేది 2 ఇడ్లీ, 3 చట్నీలు కావాలి, సాంబార్. ఇన్ని ఎందుకు? ఓ చట్నీ సరిపోదా? అబ్బే, ఓ చేసి. అందుకే ఈ మధ్య పాపం అందరూ చేసేవాడు కూడా కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఓ చట్నీ చేస్తారు, ఫ్రిడ్జ్లో బారేస్తారు, వారం రోజులు అదే పెడతారు, గొడవ వదిలిపోయారు. నువ్వు దీని ఏమి తింటావు అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. మరి రోజు 3 చట్నీలు ఎవడ చేస్తారు వీడికి? మనమెంత, మన బతుకులెంత, మన ఆయుర్దాయాలు ఎంత అండి? ఊరికే లెక్కలేసుకుంటూ కూర్చుంటాం ఇక్కడ. ఒక పాము ఆయుర్దాయం ముందు, ఒక చీమ ఒక కాకి ఆయుర్దాయం ముందు మనం ఎంత అసలు? అంటే ఆయుర్దాయం గురించి ప్రయత్నం చేయొద్దు, అది పెద్ద విషయం కాదు. ఇది బతికి చేసేది. పాము ఏం చేసింది, కాకి ఏం చేసింది, మనం అంతే. గరుత్మంతుడిలా బతకాలి, కాకిలో కాదు. ఆయన రెక్కలేలా విధులిస్తే చలిత స్వర్ణ తుషార రౌప్య నగముల్. స్వర్ణ అంటే మేరు పర్వతం, తుషారం అంటే మంచుకొండ హిమోత్పర్వతం, రౌప్యం అంటే వెండి పర్వతం కైలాసం. 3 చెలించిపోతాయట. అలా ఉంటుంది ఆయన రెక్కల చొప్పుడు. ఒక్కసారి రెక్కలతో గాలి అన్నాడు అంటే చలిత స్వర్ణ తుషార రౌప్య నగముల్ సంక్షోభిత అంబోధముల్. ఆకాశంలో శ్రావణ మాసంలో మేఘాలు కమ్ముకుంటే ఒక్కసారి గరుత్మంతుడు తన రెక్కలతో ఇలా అన్నాడు అంటే మొత్తం మేఘాలు చల్లాచెదురు అయిపోవలసిందే, అంత శక్తి ఉంది ఆయనకి. ఫలద ఆశాని కురుంబముల్. ఆయన ఆకాశంలో అమృతాహరణం కోసం ప్రయాణం చేస్తూ రెక్కలు ఎలా అల్లార్చుతూ ఉంటే ఆశా నికురుంబముల్, ఆశలైనటువంటి చెట్లు ఫలించినట్టుగా అయిందట. మన ఆశలను కూడా ఆయన ఫలింపజేస్తాడు. అందుకే ఫలద ఆశా నికురుంబముల్ అన్నాడు. ఆశ అంటే 2 అర్థాలు ఉంది. ఒకటి దిక్కు, 2 మన ఆశ, మన కోరిక. మన కోరికలను తీర్చే శక్తి, పాపాలను పోగొట్టే శక్తి కూడా గరుత్మంతుడికి ఉంది. ఎందుకని? ఆయన నిరంతరం దేవుణ్ణి చూస్తున్నాడు. మన గుళ్ళో గరుత్మంతుడు ఎలా ఉంటాడో చూడండి, ఇదే భంగిమలో ఉంటాడు. శిలా విగ్రహం అనొద్దమ్మా, మనం కూడా అలాగే ఉండాలి. శిలా విగ్రహం కాబట్టి ఉంటున్నాడు, ఆయన కాబట్టి ఉంటున్నాడు, మనం కాదు. మన మానవులం. పావు గంట ఉండండి చాలు, ఈలోపు గోకేయవలసింది, తప్పదు. మనం గోకపోయినా ఫోన్ గోకేస్తుంది పక్కన. కాలు లేకపోయినా బతకగలం, కానీ కాలు రాకపోతే బతకలేం మనం. కాలు లేకపోతే బతకచ్చు, కాలు రాకపోతే బతకలేదు. ఎప్పుడు కాల్ చేయకపోతే నాకెప్పుడు ఫోన్ చేస్తాడు, ఏం నీకు నష్టం ఏంటి? ఇప్పుడు ఎవరు ఫోన్ చేయకపోతే అదృష్టం కదా. మనం మనకు తేట లోపల మాట్లాడాలి ఏదో ఒకటి. వాడు చేయకపోతే మనమే చేసేస్తాం. అంచేది కాలు లేకపోయినా బతకచ్చు, కానీ కాలు రాకపోతే బతకలేం మనం. అరగంట సేపు కాల్స్ రాలేదనుకోండి, మాటిమాటికి ఇలా చూసేసి దాంట్లో ఏదో కెలికేసి, ఇది ఒక దుర్వ్యసనం అయిపోయింది బాగా.
దానికి పరిష్కారం ఏంటంటే మౌనం అలవాటు చేసుకోవాలి. కావాలనే ఫోన్ కట్టేయాలి, అవసరమైతే తప్ప ఆన్ చేయొద్దాన్ని. ఒక ఇల్లాలు వంట చేస్తుంది, ఫోన్ పని ఏంటి? వంట అయిపోయే వరకు ఫోన్ కట్టేయాలి. 23 గంటలు కట్టేస్తున్నాను నేను ఫోను, భగవత్ సాక్షిగా చెబుతున్నాను. 4 to 5 తప్ప ఫోన్ పని చేయదు. దేవేంద్రుడు చేయని మాని నాకు అనవసరం, నాకు అక్కర్లేదు. కార్యక్రమాలు కావాల్సిన వాళ్ళు పెట్టించుకుంటారు, వాళ్ళ అవసరం వాళ్ళు చేసుకుంటారు, మానేస్తారు. ఇదే వైరాగ్యం. ఉండొచ్చు, ఏం పర్వాలేదు, నాకు ఏ లోటు లేదండి. చూడండి, హాయిగా కంకణాలు ఉన్నాయి, ఇంకా గండపండేరం కూడా ఉంది, వేసుకురాలేదు నేను. ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనకి ఏ లోటు లేదు. డబ్బుకు లోటు లేదు, బంగారానికి లోటు లేదు. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు సుఖంగా. ఇటీవల చిన్న అబ్బాయికి సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. నాకు అన్ని బాధ్యతలు తీరిపోయినాయి, పిల్లలు స్థిరపడిపోయారు. సగర్వంగా చెబుతున్నానమ్మా ఒక్క మాట, ఈ స్థితిగా నా కుటుంబాన్ని కాపాడుతున్నది 5 అక్షరాలు: నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఇంకో మాట నాకు తెలియదు. ఇప్పుడు నన్ను పిలిచే వరకు అక్కడ కూర్చొని నేను ఆ జపమే చేసుకున్నాను. ఇప్పుడు అయిపోతే మళ్ళీ అదే జపం చేస్తాను. నేను ఎవరి కోసం ఏ ప్రయత్నాలు చేయలే, 2 మాటలు చెప్పడం తప్ప, దానికోసం తయారవ్వడం తప్ప. కుటుంబాన్ని సైతం అమ్మవారు చూసుకుంటుంది. నా గురించి మాట్లాడుతున్నావు కదరా, నీ కుటుంబం నేను చూసుకుంటాను. చూసుకోకపోతే ఆవిడకేం పని? మనకు బోల్డ్ పనులు ఉన్నాయి, దేవుడికి వేరే పని లేదు, మనం కాపాడడం తప్ప. 2 పనే ఉంది. చెప్పాడు బాగా ఆయన, యోగక్షేమం హామ్యహం అని. చూసుకు తీరవరు, ఆ నమ్మకం ఉండాలి మనకి. ఆ నిరంతరం జపంలోనే ఉంటాయి. ఫోన్ దేనికంటే పని లేక, అవసరమైనప్పుడు మనం చేయడానికి ఆన్ చేస్తాం. లేదు ఎవరి కోసమో పొద్దున్న మనకు ఖాళీగా ఉన్నప్పుడు ఆన్ చేసి పెట్టుకుంటే ఎవరైనా చేస్తే మాట్లాడతారు. వంట పని ఉన్నామా అనరు, పుస్తకం చదువుకుంటున్నామా అనరు. ప్రతిసారి 24 గంటలు ఫోన్ ఆన్ చేయాలా, పక్కలో పెట్టు పడుకుంటున్నారు. ఇదేమి దరిద్రం. దాంట్లో లైట్ వెలుగుతూ ఉంటుంది, తల దగ్గర దీపం ఉందంటే అర్థం ఏంటండి? ఎవరికి ఉంటుంది తల దగ్గర దీపం? బతుకున్న వాళ్ళు ఎలా పెట్టుకుంటారండి? తీసిపారేయద్దు. దూరంగా పెడితే ఏమైంది? ఒకడు మోగైతే దూరంగా పెట్టండి, మోగితే పెడతాం, లేకపోతే లేదు. 1 గంటకి ఎవరన్నా ఫోన్ చేస్తారేమో వినప్పుడు. ఎవడమ్మా ఫోన్ చేసేది? యమధర్మరాజు. 1 గంటకి ఎవడు చేస్తాడు? వాడు ఫోన్ చేయడే, వాడు వచ్చేస్తాడు వెంటనే. ఫోన్ చేయడు యమధర్మరాజు, వెంటనే వచ్చి లాక్కెళ్ళిపోతాడు. నీ అనుమతి అవసరం లేదు. ఇక్కడ అజ్ఞానం మొత్తం జీవితాలను చెడగొట్టేసింది ఈ ఫోను. పైగా పిల్లల్ని చెడగొడుతోంది, 10 ఏళ్ల వాళ్ళని, 5 ఏళ్ల వాళ్ళని కూడాను. వాళ్ళు మన ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాడికో ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఎంత దారుణం! వాడు వీళ్ళకి డిస్టర్బెన్స్గా ఉన్నాడని వాడికో ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాడు కెలుక్కుంటూ కూర్చున్నాడు అక్కడ. వాడి జీవితం ఎంత పాడైపోయింది. వాడితో మాట్లాడవలసిన తల్లి లేదా తండ్రి, ఇంకా అన్నదమ్ములు ఉంటే అదృష్టవశాత్తు వాళ్ళు ఎవరు లేరే. వాడికో ఫోన్ బారేశారు. వాడు అందులో ఏముందో సహజంగా చెడిపోయేవో చూస్తాడు. ఆ అనుమానం ఎలా బాగుపడేవేలా చూస్తాడు ఆ వయసులో. వాడికి ఏది తొందరగా ఆకర్షిస్తుందో దాన్ని చూస్తాడు. చెడిపోయిన తర్వాత బాధపడితే అప్పుడు మనం పూర్వజన్మ కర్మలోకి వెళ్ళిపోతాం. కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. నీ తప్పును ఒప్పుకోవడం ఇష్టం లేక పూర్వజన్మలోకి వెడుతున్నావు అనమాట. ఇక్కడ నీకు చరిత్ర తెలియట్లా. నువ్వు కాదు వాడిని అలా తయారు చేసింది. ఫోన్ ఇచ్చి అన్నం తినకపోతే ఫోన్ ఇస్తున్నారు ఇవాళ. వాడు ఫోన్ మాయలో ఉండగా అన్నం పెడుతున్నారు. చాలా ప్రమాదం అండి అది. దుర్మార్గపు దృశ్యాలన్నీ చూసేలా వాడిని చేసి అప్పుడు అన్నం పెడతామా మనం? ఒక అనగానో ఒక కథ చెప్పలేమా? అబ్బే ఎవరికి ఓపికలు లేవు. ఇక ఎంత గొప్పవో మన కథలు ప్రతిదీ అనగా అని తయారవుతాయి. చూడండి, ఇంగ్లీషులో దిక్కుమాలిన భాష, వన్స్ అపాన్ ఎ టైం అంటాడు. ఇలా మాట ఏంటి అర్థం లేకుండా, ఎక్కడో చరిత్రలో జరిగిందని అర్థం. మన ద్వారా కదమ్మా. అనగా ఓ రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళి. అనగా అంటే అర్థం ఇది వాల్మీకి అనగా, వ్యాసుడు అనగా, కాళిదాసు అనగా, భాసుడు అనగా, మా అమ్మ అనగా నాకు తెలిసింది అని అర్థం. అంటే పరంపరగా కథలు చెప్పుకుంటూ వస్తుంది జాతి. అది మీరు కూడా చెప్పండి పిల్లలకి. పిల్లలతో మాట్లాడాలంటే కథలు చెప్పాలి. అందులో ఎంత దేవుడు ఆశ్చర్యాలు ఉంటే వాడికి ఎంత బాగుంటుంది. బేతాళ పంచవింశతి కథలన్నీ చెప్పాలి. వాళ్ళు అవే కోరుకుంటారు. లాజికల్ స్టోరీస్ కాదు, వాళ్ళకి అవి నచ్చవు. అద్భుతాలు, హారీ పాటర్ లాంటివి అన్ని ఎందుకైపోయాయి? కొన్ని కోట్ల కాపీలు అమ్ముడైపోయింది ఆ పుస్తకం. మన బేతాళ పంచవింశతి అంతకు 1 కోటి రెట్లు ఎక్కువ. మనం చదివామా చెప్పడానికి? ఇవి చెప్పాలి. ఈ కథలు చెబితే పిల్లలు అలా తయారవరండి. అది లేకపోవడం వల్ల వస్తుంది. ఫలద ఆశాని కురుంబములు. మన ఆశలు ఫలించాలి అంటే గరుత్మంతుడిలాగా మన పిల్లలు దైవానికి వాహనం కావాలి. మనం దైవాన్ని మనస్సులో వాహనంగా ఉపయోగించుకుని మనస్సులో ఆయన్ని స్మరించగలగాలి అంటే ఇలాంటి కథలు చెప్పాలి. గరుత్మంతుని త్యాగం గురించి చెప్పాలి. అప్పుడు మీ పిల్లలు మీ పట్ల కూడా కృతజ్ఞతగా ఉంటారు. గరుత్మంతుడు తల్లి దాస్యం విముక్తి చేశాడు కదా.
అటువంటి కథ చెప్పిన తల్లి పట్ల కృతజ్ఞులుగా ఉండరా వాళ్ళు? ఉంటారు. ఫలది ఆశాని కురుంబములు పరిలుఠత్ బ్రహ్మాండములు. ఇంకాస్త గట్టిగా ఆయన రెక్కలు ఊపాడంటే బ్రహ్మాండాలు తలకిందులు అయిపోవలసిందే అన్నాడు కవి శేషం వెంకటపతి. అంతేకాదు స్థలితం పరిలుఠత్ బ్రహ్మాండముల్ సైకత స్థలిత అంభోనిధి గర్తముల్. సముద్రాన్ని కూడా అవసరమైతే ఇలా రెక్కల గాలితో చీల్చి లోపల అడుగు కనపడేలా చేయగలట గరుత్మంతుడి రెక్కల చప్పుడు అంత గొప్పది. సైకత స్థలిత అంభోనిధి గర్తములు. ఇది వాస్తవంగా జరిగింది. సముద్రం అడుగు భాగాన్ని చూపించాడు గరుత్మంతుడు. భారతంలో ఉంటుంది ఈ కథ. శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. ప్రయత్నం యొక్క గొప్పదనాన్ని చెబుతాడు. మనిషి ప్రయత్నాన్ని కోల్పోవద్దు. ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. భగవంతుడు నమ్ముకుని ప్రయత్నం చేయాలి. భక్తుడు అంటే చేతల్లో ధర్మం ఉండాలి, మాటల్లో సత్యం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అది భక్తుడి లక్షణం. ఊరికే బొట్లెట్టేసి నామాలు ఎట్టేసి అడావుడి చేయడం కాదు ఇక్కడ. నేను ఎన్నిసార్లు కాశీ వెళ్ళా, ఎన్నిసార్లు కాకినాడ వెళ్ళా, దేనికి ఆర్టీసీ వాడిని బాగు చేసావు, రైల్వే వాడిని బాగు చేసావు, నువ్వేం బాగుపడ్డావు ఇక్కడ? నీ మనస్సులో భగవంతుడు ఉన్నాడా? నీ చేతల్లో ధర్మం ఉందా? నీ మాటల్లో సత్యం ఉందా? నువ్వు కాశీ పెడితే ఎవరికి, కలకత్తా పెడితే ఎవరికయ్యా? ఇది గొప్ప చెప్పుకుంటాం మనం ఇక్కడ. ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టాం. మానయ్యి పంచిపెట్టకు, నువ్వు తిను. అదంత గొప్పదైతే నువ్వే తిను. ఈ పంచిపెట్టాలో మళ్ళీ కులాలు, మతాలు, అబ్బో మనవాళ్ళు పైవాళ్ళు ఎన్నొచ్చేస్తాయో. ఎందుకు ఈ అహంకారం అంతా ఇక్కడ? ఎవరు తెమ్మన్నారు, ఎవరు పంచిపెట్టమన్నారు? ఎందుకు పంచిపెట్టాం? ఏదో వస్తువు తేవడం, ఎక్కడి నుంచో తేవడం, దాన్ని గొప్ప చెప్పడం తప్పితే మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఈ ఆలోచన లేదండి. అది చెబుతా. అందుకోసం శాంతి పర్వంలో కథ చెబుతాడు. ఒక పక్షి సముద్ర తీరంలో ఉండే సంపంగి చెట్టు మీద గుడ్లు పెట్టింది. సముద్రం పొంగింది, ఆ చెట్టు విరిగింది, ఆ గుడ్లు కొట్టుకుపోయాయి. పక్షి వచ్చింది సాయంత్రం, చెట్టే కూలిపోయింది. దానికి సముద్రం మీద కోపం వచ్చింది. పక్షి ఎక్కడా, సముద్రం ఎక్కడా? అద్భుతమైన కథ. భీష్ముడు శాంతి పర్వంలో చెబుతాడు దీన్ని. ధర్మరాజుకి కోపం వచ్చింది. పక్షి వెంటనే పక్షి సంఘం నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, కుల సంఘాల వాళ్ళలాగా. మన భోజనాలు పెట్టలేదు, ఆదివారం కదా అని. నా ప్రయత్నం నేను చేస్తా, నా బిడ్డలను పట్టుకుపోవడానికి సముద్రం ఎవత్తి, నా ప్రయత్నం నేను చేస్తా అని వెళ్ళి విచిత్రంగా పిచ్చుకుంక ఆ సముద్రంలోకి వెళ్ళి ముక్కుతో 2 బొట్లు నీళ్లు తీయడం, గట్టు మీద పోయడం, 2 బొట్లు నీళ్లు తీయడం, గట్టు మీద. ఎప్పటి కావాలి ఇది? ఆ పక్షి పైన పూర్తి అయ్యేసరికి తెలంగాణకి 50 ఎన్నికలు వస్తాయి. 50 సార్లు ఎన్నికలు అవుతాయి. ఇంటూ 5 చెబుతున్నా ఇది. కానీ దాని ప్రయత్నం, అంత ప్రయత్నం చేయాలి మనిషి ఆత్మజ్ఞానం కోసం. ఒక్క చుక్క రోజుకు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ధ్యానం చేసే సమయాన్ని పెంచాలి. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే 24 గంటల్లో ఎప్పుడు ధ్యానం చేయకపోయినా పిచ్చెక్కినట్టు ఉంటుంది. ఎవడైనా వస్తే చికాకు వస్తుంది, ఫోన్ వస్తే అంతకంటే చికాకుగా ఉంటుంది. అప్పుడు వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు ఖచ్చితంగా. వాడు అర్హుడు. మిగిలినవన్నీ చికాకుగా అనిపిస్తున్నాయంటే అర్థం అది. మనం ఇప్పుడు ఏదైనా పూజ కూర్చున్నా కూడా ఫోన్ వస్తే బాగుండు, లేచిపోవచ్చు, గొడవ లేదు. ఫోన్ వచ్చిన వంకనే ఏమిటో ఇప్పుడే ఫోన్ చేస్తారా? ఎందుకు చేస్తారా? మనం ఆన్ చేసావు కాబట్టి చేశారు. ఆఫ్ చేయి, ఎందుకు చేస్తారో? ఆఫ్ చేయరు, సైలెంట్లో పెడతారు. ఇదో వైలెంటు. సైలెంట్లో పెడితే ఏమిటి, మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉంటారు. అందులో వెంకమ్మ, పుల్లమ్మ, వెంకమ్మ చేస్తారు వెంటనే. ఇక్కడ ఎవరైతే నీకే వెంకమ్మ అయితే, పుల్లమ్మ అయితే, నువ్వు కట్టిబారైతే గొడవ లేదు. కట్టిపారేయాలి. ఫోన్ సైలెంట్ లేదు, ఏం లేదు. ఇక్కడ సైలెంట్లో పెడితే ఏం చేస్తారు వాళ్ళు? ఏమంటారు, నేను ఫోన్ చేశాను తీయలేదు అనేది. నేను తీయం, కట్టేసామని చెప్పంతే. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మానవ సంబంధాలు ఎంత దెబ్బతిని మాధవ సంబంధాలు ఎంత పెరిగితే అంత మంచిది. వల్లకాడు మానవ సంబంధం. ఏ మానవుడైనా వల్లకాడికి వెళ్ళేవాడు. వీడేమిటండి మానవుడు, వీడితో సంబంధం, మానవ సంబంధాలు ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు ఇక్కడ. మానవ సంబంధాల కంటే ఆత్మ సంబంధమే గొప్పది, పరమేశ్వర సంబంధమే గొప్పది. సమస్త మానవ సంబంధాలు కూలిపోయినా పర్వాలేదు, మాధవ సంబంధం ఒక్కటే నిలబడుతుంది. నువ్వు మాధవుడివి, నువ్వు మానవుడివి కాదు మిత్రమా, నువ్వు మాధవుడివి కావాలి. ఏదో మానవ సంబంధాలు లెక్క. ఇవి మీరు ఎంత నిలబెట్టుకున్నా నిలబడతాయా? చిన్న తేడా వస్తే మాట్లాడడం మానేస్తున్నారు. ఏం మానవ సంబంధాలండి ఇక్కడ? ఎంతకాలం వీళ్ళని సవరదీస్తూ కూర్చుంటాం. 100 ఉపకారాలు చేసినా 101వ ఉపకారం చేయకపోతే 100 ఉపకారాలు చేయనట్టే మాట్లాడుతున్నారు. చేసినవన్నీ పోయాయి. పోనీ అన్ని చేశారు కదా, ఇది ఒక్కటే ఎందుకు చేయాలి? అన్ని చేసిన వాళ్ళకి ఇది ఒక్కటే తక్కువైందా? ఈ మధ్య పొగరు ఎక్కువైపోయింది. అయిపోయి
పక్కా నిజాలండి ఇవన్నీ. మీ జీవితాల్లో నిజమైతే పరిశీలించుకోండి. అబద్ధం నేను చెప్పను, నిజం చెప్పకుండా ఉండను. నాకు రెండూ ఉన్నాయి. అబద్ధం చెప్పను, నిజం చెప్పకుండా ఉన్నాను. ప్రతి వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి ఇవి. చిన్న ఉపకారం చేయకపోతే నీ బంధువు నీకు శత్రువు అయిపోతున్నాడు. వాడేం బంధువు, రా బంధువు, నువ్వే తోసిపారాయి, అక్కలేదని చెప్పు. అప్పుడు మాధవుడు కనపడతాడు. కానీ మానవ సంబంధాలు ఇక్కడ, ఈ మానవ సంబంధాలన్నీ రద్దు అయితే నష్టం ఏంటి? ఎప్పటికైనా రద్దు అయ్యేవే. ఎలాగైనా తుమ్మితే ఊడిపోయే ముక్కు పోనే. ఆ పక్షి అంత ప్రయత్నం చేస్తే, ఎంత ప్రయత్నం చేసినా అవుతుంటే అవలా. అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, గరుత్మంతుడి పైన ఎగురుతున్నాడు. ఈ చిన్న పక్షి ఏదో చేస్తోందని చూస్తే దానికి అక్కడ తిరుగుతున్న పక్షులు ఇందాక నుంచి తాపత్రయపడుతోంది. వెరుకొంక ఇప్పటికి ఎన్ని బకెట్ల నీళ్లు తోడిందో ఆ సముద్రం అవుతుంది ఏమిటి దీనికి తెలియట్లేదండి. గరుత్మంతుడికి వెంటనే వచ్చింది, ఇది పక్షి, మై క్యాస్ట్. దాని ఫీలింగ్ దానికి అని ఏమిటి చేస్తున్నామంటే, నా గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు, నా బిడ్డలు. దానికి ఎంత ప్రేమ చూడండి పాపం. నువ్వు తప్పుకో అన్నాడు ఆయన. ఆ పక్షి తప్పుకుంది వెంటనే. సైకత స్థలితంభో నిధిగర్తము. ఒక్కసారి రెక్కల గాలి ఇలా 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 4 సార్లు వీచేసరికి శ్రీమన్నారాయణమూర్తిని తలుచుకుని ఇలా రెక్కలు ఆడించేసరికి సముద్రం 2 పాయలైంది. దాని కింద దాని గుడ్లు ఉన్నాయి. 2 గరుత్మంతుడు తీసుకొచ్చి హాయిగా పెట్టకిచ్చాడు. ఇది ప్రయత్నాన్ని గురించిన కథ. భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు శాంతి పర్వంలో, ప్రయత్నం ఇంత గొప్పదయ్యా, నువ్వు ప్రయత్నం చేస్తే ఎవడో ఒకడు నీకు ఏదో సాయం చేస్తాడు. నువ్వు ప్రయత్నమే చేయకుండా దేవుడి మీద ఆధారపడతావేమిటి? ఆ దేవుడు నీ కోసం ఎందుకు దిగొస్తాడు? దేవుడికి నువ్వు ఒక్కడవేనా? నీకు దేవుడు ఒక్కడే, కానీ దేవుడికి నువ్వు ఒక్కడవే కాదు కదా. ఎందుకు దిగి రావాలి? అంత తపస్సు నువ్వేం చేసావు ఇక్కడ? సైకత స్థలితంభోని జిగర్తములు. ఇంకా అద్భుతమైన మాట మాట్లాడు శేషం వెంకటపతి. అందుకే నేను ఈ పద్యం ఎంచుకున్నా. ఎందుకంటే వరంగల్లో సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వరంగల్ వస్తున్నారంటే నాకు అది ఇష్టం. ఇక్కడ కేవలం భక్తి ఆధ్యాత్మికత కాదు, సాహిత్యపరంగా మంచి కవిత్వం చెబితే అమ్మయ్య ఈ పూటకి చాలే అని రాత్రి అన్నం మానేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సైకత స్థలితంభో నిధిగర్తములు ఘమ ఘమ త్రయ్యంత గ్రంథములవు. ఆయన రెక్కలు ఇలా బడబడ చప్పుడు చేస్తుంటే ఆ ధ్వనులు ఎలా వినపడతాయంటే రెక్కల చప్పుడులా ఉండవుట. సయేవాత్మా బ్రహ్మ విజ్ఞానమయ మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ వాయుమయ ఆకాశమయ తేజోమయో అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ ధర్మమయో అధర్మమయ సర్వమయ తద్యదేతతు ఇదమ్మయో అదోమయ తద్యథాకారీ యథాచారీ తథా భవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపో భవతి ఇత్యుపనిషతు అని ఉపనిషద్ వాక్యాలు వినపడుతున్నాయట ఆ రెక్కల చప్పుల్లోంచి. ఘమ ఘమ త్రయ్యంత గ్రంథములు. త్రయ్యంతములు అంటే వేదాంత, త్రయ్యి అంటే వేద విద్య. అందుకని త్రయ్యంతములు అంటే వేదాంత వాక్యాలు వినపడుతున్నాయట. అంటే ఆయనది భౌతిక శక్తి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తి కూడా. అందుకని గరుడ పురాణాన్ని విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడు ప్రత్యేకంగా. ఆయనకి అర్హత ఉంది వినడానికి. ఆయన రెక్కల చప్పుల్లో ఉపనిషద్ వాక్యాలు వినపడుతున్నాయి. వాడు అర్థం గ్రహించడం కూడా కష్టం. నాంతః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృశ్యం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా స విజ్ఞేయః ఇత్యుపనిషతు. ఇటువంటి ఉపనిషద్ వాక్యాలు వినపడుతున్నాయి ఆయన రెక్కల చప్పుళ్ళు. అంటే గుళ్ళోకి వెళ్ళి గరుత్మంతుడికి దండం పెట్టుకుంటామంటే ఇంటికి వెళ్ళి ఉపనిషత్తులు చదవాలి. ఈ బొట్టు ఇక్కడ పెట్టేసి ఆ బొట్టు ఇక్కడ పెట్టుకుని ఇంటికి వెళ్ళడం కాదు. ఇక్కడ మళ్ళీ ఇటు తిరిగామా అటు తిరిగి ఎటు తిరిగినా ఒకటే, కళ్ళు తిరుగుతాయి, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ధ్వజస్తంభాన్ని ముట్టుకున్నావు, అసలు ముట్టుకోకూడదండి. ధ్వజస్తంభాన్ని ఎందుకు ముట్టుకోమని చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ముట్టుకోకూడదండి, దాన్ని ముట్టుకుందుకు మనమెవడమండి. అదొక సంకేతం, మన శరీరంలో ఉండే వెన్నెముక. అందుకే ధ్వజస్తంభం ఏకాండి కొయ్య వాడతారు. వెన్నెముక కూడా ఒక్కటే, మధ్యలో అతుకులు చితుకులు ఉంటే విరిగిపోతుంది. అది వెన్నెముక కింది నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. హృదయంలో భగవంతుడు ఉంటాడు. అంటే భగవంతుని స్థానం కంటే పైకి ఉంటుంది. అందుకే గుళ్ళో ధ్వజస్తంభం కూడా గర్భగుడిలో ఉండే దేవుడి కంటే ఎత్తుగా ఉంటుంది.
ఇది మన దేవాలయ వ్యవస్థ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెడుతున్నాం మనం నేర్చుకోవద్దా దేవాలయాన్ని చూసి? దాన్ని ముట్టేసుకుని పామేస్తే ఏమైంది? బంగారం పోయి రాగి బయటపడింది. మొత్తం వెళ్ళిన వాళ్ళందరూ ముట్టేసుకోవడమే. పామే పైగా 3 సార్లు, అదో లెక్క మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టినట్టే. వీళ్ళందరూ పామేసేసరికి మొత్తం తిరుపతి గుడిలో సహా బంగారం పోయి రాగి బయటపడుతుంది. ధ్వజస్తంభాన్ని దూరం నుంచే చూసి దండం పెట్టుకోవాలి, ముట్టుకోవాల్సిన పనే లేదు ఇక్కడ. దానివల్ల మనకి ఏమీ రాదు, అది చెడిపోవడం తప్ప. ప్రతిదీ ముట్టేసుకోవాలి మనకి. అసలు మీ గర్భగుడి వెనకాల చూడండి ఎంత ఖరాబుగా ఉంటుందో, ఎందుకంటే అక్కడ పామేస్తారు మొత్తం. అక్కడ ముట్టుకుంటే ఏదో ఏమొస్తుందమ్మా, నీకేమీ రాకపోగా దేవుడు పాడయ్యాడు. అసలు దూరం నుంచి ఉండి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలంటే మనుషుల్ని గుళ్ళని అందరిని ముట్టుకోవాలా మనం? ముట్టుకుంటే కానీ ఏది రాదా? అందుకే మన భారతీయ సంప్రదాయంలో కరచాలనం తప్పండి, చేతులు కలపడానికి వీల్లేదు, 2 చేతులు ఎత్తి నమస్కారం అంతే. మన కరోనా సమయంలో రుజువైపోయింది ప్రపంచం అంతా. భారతీయ ఆచారాన్ని ప్రపంచం అంతా పాటిస్తుంది. ఇవాళ ఎప్పుడు కనిపెట్టారు? 1,00,000 ఏళ్ల క్రితం కనిపెట్టారు. ఇవాళ రోడ్డు మీద చిన్నపిల్లాడు కూడా నన్ను చూడగానే చేయి చేపేస్తాడు. ఇక్కడ వాడికి నేను బాయ్ ఫ్రెండ్ అనా గర్ల్ ఫ్రెండ్ అనా? వాడేవాడండి నన్ను చూసి చేయి చేపడం, చేపేస్తాడు. అలా అలవాటు పడిపోయాడు. అలవాటు చేయాలి పిల్లలకి, చేయి చేపకూడదు, దండం పెట్టో, చిన్నప్పుడే అలవాటు చేయాలి. ఇది ఘమఘమ త్రయ్యంత గ్రంథములు అంటే. ఆ ఘమఘమ శబ్దంలో త్రయ్యంత గ్రంథాలు, వేదాంత వాక్యాలు వినపడుతున్నాయి. అటువంటి పులుగుండ్రాయని రెక్క మొక్క గము నికురంబుల్ పాపు పాపం గముల్. ఆ పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుని యొక్క రెక్కల చలనాలు మన అందరి పాపాలు పోగొట్టునుగాక అని వెంకటపతి